బిగ్ బాస్ చూస్తున్నారా? అది అంతా నాటకం అండి, స్క్రిప్టెడ్ అండి అనేవాళ్ళు మనకు చాలామంది కనిపిస్తూ ఉంటారు. అయితే బిగ్ బాస్ లాంటి రియాలిటీ షోలో అయినా, నిజ జీవితంలో అయినా మనకు కనిపించేదంతా, మనం చూసేదంతా నిజం కాదు. అది ఒక పర్సెప్షన్ మాత్రమే. అది ఎలాగో తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే ఆలస్యం చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సై టాక్స్. నేను మీ సైకాలజిస్ట్ విశేష్. బిగ్ బాస్ షో రోజుకి ఒక గంట సేపు చూపిస్తారు. కానీ అది 24 గంటలు జరిగే సంఘటనల్ని ఎడిట్ చేసి మనకు ఏం చూపించాలనుకుంటున్నారో, ఏది చూపిస్తే ప్రేక్షకులు ఆసక్తికరంగా చూస్తారో లేకుంటే రియాక్ట్ అవుతారో అలాంటి వాటిని ఎడిట్ చేసి మనకు ఒక గంట సేపు చూపిస్తారు. ఆ ఎడిట్ చేసిన దాన్ని బట్టి, మనం చూసిన దాన్ని బట్టి ప్రేక్షకులకు ఒక అభిప్రాయము, ఒక అవగాహన ఏర్పడుతుంది. దాన్ని బట్టి ఇష్టపడటమో, వ్యతిరేకించడమో, ఆర్మీలు కట్టడమో, ఓట్లు వేయటమో జరుగుతుంది. నిజ జీవితంలో కూడా ఇంతే. ఈ మాట చెప్తే మీకు ఆశ్చర్యంగా ఉండొచ్చు, కానీ నిజ జీవితంలో కూడా ఇంతే. ఎందుకంటే ఏ వ్యక్తి మరో వ్యక్తి జీవితాన్ని 24/7 చూడలేరు. తనతో పాటు కలిసి జీవించే భార్యాబిడ్డలైనా సరే ఒక వ్యక్తి జీవితాన్ని 24/7 చూడలేరు. ఒకవేళ అలా చూసే అవకాశం ఉన్నా కానీ వాళ్ళ మనసులో ఏం నడుస్తుందో ఎవరికి తెలియదు కదా. అంటే మనకు కనిపించే ప్రవర్తనని బట్టి ఒక వ్యక్తి గురించి ఒక అంచనాకు వస్తాము. అలా అంచనాకు రావడానికి మన నమ్మకాలు, విలువలు, విశ్వాసాలు అవన్నీ బ్యాక్గ్రౌండ్లో పనిచేస్తాయి. ఇవన్నీ కలిపి మనకు ఈ 5 సెన్సెస్ ద్వారా వచ్చిన నాలెడ్జ్ ఏదైతే, సమాచారం, ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని మనం ఎలా అర్థం చేసుకుంటామనేదే పర్సెప్షన్, రైట్? సో అంటే మనకు ఏది కనిపించిందో, ఏది మనం చూసామో వాని మీద మన నమ్మకాలు, విలువలు, విశ్వాసాలు, మన అనుభవాలు ఎలా పనిచేశాయో అవన్నీ చేసిన తర్వాత మనకు కలిగే అవగాహన ఏదైతే ఉందో అది మన పర్సెప్షన్. అది నిజం కాదు, అది మన పర్సెప్షన్ మాత్రమే. ఇది అర్థం చేసుకుంటే జీవితంలో ఎవరితోనూ మన గొడవలు రావు. ఎందుకంటే ఎవరి జీవితాన్ని మనం 24/7 చూడలేము, చూసినా వాళ్ళ మనసులో ఏముందో తెలుసుకోలేమనే జ్ఞానం ఉంటే, అవగాహన ఉంటే మనం ఎవరితోనూ గొడవ పడము, లేదంటే వాళ్ళపైన జడ్జిమెంట్స్, తీర్పులు పాస్ చేయం. ఓకే. సో ఇంకోటి నేను ఈరోజు చెప్పాలనుకుంటుంది సెల్ఫ్ అంటే ఏమిటి? హూ యామ్ ఐ అంటే మీకు వచ్చే సమాధానం ఏదైతే ఉందో అదే సెల్ఫ్. సో ఇక్కడ బిగ్ బాస్లో కనిపించేంత నిజం కాదు, అలాగే మన జీవితాల్లో మనం కనిపించేంత కూడా నిజం కాదు. ఎందుకంటే మన మనసులో ఏమున్నా కానీ మనం బయటకి ఎలా కనిపించాలనుకుంటామో, ప్రజలు మనల్ని ఎలా చూడాలనుకుంటామో దాన్ని మాత్రమే మనం ప్రొజెక్ట్ చేస్తాము. మిగతా మన అంతరంగంలో ఉండే బాధల్ని, కష్టాలని, కన్నీళ్ళని, కుట్రలని, కోహకాలని అన్నింటినీ కూడా మనసులోనే దాచుకుంటాం. అయితే బిగ్ బాస్లో కంటెస్టెంట్లు వాళ్ళు కనిపించేంత నిజం కాదు. వాళ్ళు ప్రజలకి ఎలా కనిపించాలనుకుంటున్నారో అలా ప్రవర్తిస్తారు. దాన్ని బట్టి మనం ఒక అవగాహనకు వస్తాం. అది వాళ్ళ నిజమైన వ్యక్తిత్వం కాకపోవచ్చు. ఉదాహరణకు అభయ్ నవీన్ తన తండ్రి మరణం గురించి, తనకు దర్శకత్వ అవకాశం వచ్చిన తర్వాత తాను దర్శకుడు అవ్వడం వల్ల నటించటం లేదు అని అపోహతో అవకాశాలు తగ్గాయని చెప్పాడు. తను ఎక్స్ప్లోర్ చేసుకోవడం కోసం హౌస్లోకి వెళ్తున్నా అన్నాడు. అయితే ఈ మాటలన్నీ ప్రజలు తనను ఎలా అర్థం చేసుకోవాలనుకుంటున్నారో దాన్ని ఆ ప్రకారం మాట్లాడాడు తప్ప అది అతని పూర్తి పర్సనాలిటీ కాదు. అది ప్రొజెక్టెడ్ పర్సనాలిటీ, ప్రొజెక్టెడ్ సెల్ఫ్ అంటాం సైకాలజీ. ప్రతి మనిషిలో కూడా 4 రకాల సెల్ఫ్లు ఉంటాయి. 4 రకాల సెల్ఫ్లు ఉంటాయి. రియల్ సెల్ఫ్ అంటే నేనేమిటి, అది నాకు మాత్రమే తెలిసింది, నా నిజస్వరూపం, ఎవరికి ఇతరులకు కనిపించనిది. ఐడియల్ సెల్ఫ్, నేను ఎలా ఉండాలనుకుంటున్నాను, లేకుంటే మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు. ప్రతి వ్యక్తికి తను ఉన్న స్థితికి, తను ఉండాలనుకున్న స్థితికి డిఫరెన్స్ ఉంటుంది. ఉన్న స్థితి, ఉండాలనుకుంటున్న స్థితి
డిఫరెన్స్ ఉంటుంది. సో ఐడియల్ సెల్ఫ్ అంటే తను ఎలా ఉండాలనుకుంటున్నాడు, ఎలా ప్రవర్తించాలనుకుంటున్నాడు, ఎలా ఎమోట్ చేయాలనుకుంటున్నాడు, ఎలా అర్థం చేసుకోవాలనుకుంటున్నాడు, ఇది ఐడియల్ సెల్ఫ్. పబ్లిక్ సెల్ఫ్, పబ్లిక్లో మనం ఎలా కనిపించాలనుకుంటున్నాం, ఎలా కనిపిస్తున్నాం. సపోజ్ నేను ఇప్పుడు మీకు ఈ బ్లేజర్ వేసుకొని కనిపిస్తున్నా. సో నా వీడియోలన్నింటిలో కూడా నేను బ్లేజర్ వేసుకొని కనిపిస్తాను. కానీ నేను అన్నిసార్లు అలాగే ఉంటానా ఇంట్లో? ఖచ్చితంగా ఉండను. నేను ఇంట్లో ఇక్కడ ప్లైన్ బ్లేజర్ వేసుకున్నాను, కింద షార్ట్ ఉంది, వీడియోలో కనిపించదు కాబట్టి మీకు కనిపిస్తుంది. కానీ మీరేమనుకుంటారు? సార్ చక్కగా బ్లేజర్ వేసుకొని కూర్చున్నాడు అనుకుంటారు. సో పబ్లిక్ సెల్ఫ్ అంటే మనము ఏమి ప్రొజెక్ట్ చేయాలనుకుంటున్నామో అది పబ్లిక్ సెల్ఫ్. అది మాత్రమే మనకు తెలుస్తుంది ఎవరి గురించి అయినా. కానీ బిహేవియరల్ సెల్ఫ్ అంటే వాళ్ళ ప్రవర్తన, ఓకే, ఎలా ప్రవర్తిస్తారు. ఈ బిహేవియరల్ సెల్ఫ్, పబ్లిక్ సెల్ఫ్ మాత్రమే మనుషులకు తెలుస్తాయి. వీటి ఆధారంగానే మనం ఒక అవగాహన ఏర్పరచుకుంటామే తప్ప వాళ్ళ రియల్ సెల్ఫ్ ఏంటి, వాళ్ళ ఐడియల్ సెల్ఫ్ ఏంటి అనేది ఎవ్వరికి కూడా తెలియదు. అఫ్కోర్స్ సైకాలజిస్టులం కాబట్టి అలాంటి వాళ్ళు నిశ్చితంగా పరిశీలిస్తే కొంత అవగాహన తెచ్చుకోగలరు, కానీ కామన్ మ్యాన్కి తెలిసే అవకాశం లేదు. ఏంటిది, ఎందుకు తెలుసుకోవాలి వీటి వల్ల అంటే, ఏ వ్యక్తికైతే రియల్ సెల్ఫ్, ఐడియల్ సెల్ఫ్, పబ్లిక్ సెల్ఫ్, బిహేవియరల్ సెల్ఫ్ 4 ఒకే రకంగా ఉంటాయి. ఒకే రకంగా పూర్తిగా ఉండటం అసాధ్యం. ఎంత దగ్గరగా ఉంటే ఆ వ్యక్తి అంత సంతృప్తిగా ఉంటాడు, అంత సంతోషంగా ఉంటాడు. దాన్నే కాంగ్రుయన్స్ అంటాం మేము. కాంగ్రుయన్స్ అంటే తను మనసులో ఏది ఉందో బయటకు అది చెప్తున్నాడు, మనసులో ఏది ఉందో అదే ప్రొజెక్ట్ చేస్తున్నాడు. సో అంతే తప్ప ఏది దాచుకోవడం లేదు. అలాంటి వ్యక్తులకి భయాలు ఉండవు. ఎందుకుంటాయి? తను ఏముందని చెప్పేస్తున్నాడు. సో అలా భయపడటం ఉండదు. సో వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఎప్పుడు భయం వస్తుంది మనకు, లేకుంటే ఎప్పుడు బాధ కలుగుతుంది? మనం ఒక స్థితిలో ఉండాలనుకుంటాం. సపోజ్ నేను నెలకు ఒక 10 లక్షలు సంపాదించాలనుకుంటున్నాను. అది నా ఐడియల్ గోల్ అనుకుందాం. ఐడియల్ సెల్ఫ్ అలా ఉండాలి. లేకుంటే నేను ఒక ఆర్మానీ సూట్ వేసుకోవాలి, లేకుంటే బెంజ్ కార్లు తిరగాలి, నా కోరిక, నా ఐడియల్ సెల్ఫ్ అలా కోరుకుంటుంది. కానీ నా ఆ స్థితి లేదనుకోండి, ఆటోమేటిక్గా నాలో ఒక కాన్ఫ్లిక్ట్, ఒక అసంతృప్తి ఉంటుంది. అది సంతోషాన్ని ఇవ్వదు మనకు. మనం ఉన్న స్థితిలో బాగున్నా కానీ మన ఐడియల్ సెల్ఫ్తో అది కంపీట్ చేయనప్పుడు, దాని దగ్గరగా లేనప్పుడు మనం సంతోషంగా ఉండలేము. సో అందువల్ల ఎప్పుడూ కూడా మనం రియల్ సెల్ఫ్, ఐడియల్ సెల్ఫ్ దగ్గరగా ఉంటే మనం హ్యాపీగా ఉంటాం. అలాగే రియల్ సెల్ఫ్, ప్రొజెక్టెడ్ సెల్ఫ్ దగ్గరగా ఉంటే మనం హ్యాపీగా ఉంటాం. అంటే మనస, వాచ, కర్మణ ఒకటే పని చేస్తుంటే ఎవరైనా కానీ హ్యాపీగా ఉంటారు. ఇక హౌస్లోకి వస్తే ఆదిత్య ఓం చెప్పాడు, నేను డిప్రెషన్ని అధిగమించి పునర్జన్మ కోసం బిగ్ బాస్ హౌస్లోకి వస్తున్నా అని చెప్పాడు. అంటే అది అతను పబ్లిక్ సెల్ఫ్, అలా ప్రజలకు కనిపించాలన్నాడు. విష్ణుప్రియ తన ఐక్యూ తక్కువని ఎంటర్టైన్మెంట్ కోసం ప్రయత్నిస్తానని చెప్పింది. అంటే తను సరదాగా ఉండాలని ప్రయత్నిస్తున్నా కానీ తన రియల్ సెల్ఫ్ లోతులేంటో ఎవరికీ తెలియదు. మనం ముందు ఎపిసోడ్లో చూస్తామేమో, చూడాలి. అలాగే యష్మి కూడా తన బ్రేకప్ గురించి, మూడ్ స్వింగ్స్ గురించి మాట్లాడుతూ తను ఒక బలమైన వ్యక్తిగా ప్రొజెక్ట్ చేసుకుంది. అది ప్రొజెక్టెడ్ సెల్ఫ్ మాత్రమే. తన రియల్ సెల్ఫ్ ఏంటో మనకు ఇంకా తెలియదు. ఇక నిఖిల్, నేను పీస్ను కోరుకుంటున్నా అని చెప్పాడు. కానీ నిత్యం గొడవలుండే బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళాడు. అంటే పీస్ కోరుకోవడం అనేది అతని రియల్ సెల్ఫా, లేకుంటే ఆట కోసం ప్రదర్శించిన ప్రొజెక్టెడ్ సెల్ఫా? సమాధానం మీరు కామెంట్స్లో రాయండి. అయితే ఈ సోషల్ సెల్ఫ్ ఆర్ పబ్లిక్ సెల్ఫ్ అనేది మనం ఉండే పరిస్థితులను బట్టి, వ్యక్తులను బట్టి మారుతూ ఉంటుంది. ఉదాహరణకు మణికంఠను తీసుకుందాం. మణికంఠ చాలా ఎమోషనల్గా కనిపించాడు అతను. సో ప్రాంక్ ఎలిమినేషన్ టైంలో అతను చాలా ఎమోషనల్గా రియాక్ట్ అయ్యి కొంచెం తనలో ఉండే సెన్సిటివ్ యాంగిల్ని ప్రదర్శించాడు. అలాగే నేను స్ట్రెస్లో ఉన్నాను, నన్ను చాలా అందరూ రిజెక్ట్ చేశారు అని చాలా బాధపడ్డాడు, ఏడ్చాడు. సో బిగ్ బాస్ హౌస్తో పాటు ప్రేక్షకులందరి మద్దతు, వాళ్ళ సపోర్టు కావాలి అనే ఒక ఒత్తిడి అతని మనసులో, అతని పైన కనిపించింది. దాంతోపాటు అతని గత జీవితాన్ని ఇంకా అతను మోసుకు తిరుగుతూ ఉన్నాడు. దానివల్ల అతను పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్లో ప్రభావంలో ఉన్నాడేమో అనిపించేలాగా అతని ప్రవర్తన కనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పటికప్పుడు గతాన్ని తవ్వుకుంటూ దాన్ని బాధపడుతూ ఉన్నాడు. రైట్. అలాగే సోనియా అనే అమ్మాయి వంట విషయంలో కానీ, టీం విషయంలో కానీ ఎక్కడికక్కడ తను వాదనలు చేస్తుంది. అది ఇతరులపైన డామినేట్ చేయడం కోసం చేస్తుందా, లేకుంటే
అలా వాదించి మిగతా వాళ్ళని కలుపుకోవడం చేస్తుందా అనేది మున్ముందు మనం ఇంకా రాబోయే ఎపిసోడ్లో మనం చూస్తాం. సో అయితే మనం ఎవరైనా కానివ్వండి, మీరైనా నేనైనా ఎవరైనా కానివ్వండి, మనం నమ్మిన దాన్ని మనం ఏదైతే నమ్మామో దాన్ని ఏదైతే సపోర్ట్ చేస్తుందో అలాంటి విషయాలు మాత్రమే గమనిస్తాము. మన నమ్మకాలకి మన పర్సెప్షన్కి భిన్నంగా ఉండే వాటిని, విరుద్ధంగా ఉండే ఇన్ఫర్మేషన్ నిర్లక్ష్యం చేస్తాం. దీన్నే పర్సెప్షన్ బయాస్ అంటారు. ఉదాహరణకు బేబక్క వంటలో నిర్లక్ష్యం చేసిందని సోనియా ఆరోపించింది. నిజంగా నిర్లక్ష్యం చేసిందా? అందులో బేబక్క పర్సెప్షన్ బేబక్క ఉంది, సోనియా పర్సెప్షన్ సోనియాది. అది సోనియా పర్సెప్షన్ బయాస్ కావచ్చు. అలాగే బిగ్ బాస్ టీం ఎడిట్ చేసి చూపించిన దాన్ని బట్టి మీరు ఎవరో ఒకవైపు నిలబడతారు, ఎవరికొకరు సపోర్ట్ చేస్తారు. ఈ జీవితంలో కూడా ఇలాగే జరుగుతుంది. మనకున్న కొంచెం సమాచారంతో, మనకు కనిపించిన, లేకుంటే మనకు చూపించిన, అవతల వ్యక్తి మనకు చూపించిన సమాచారంతో మనం ఒక అభిప్రాయాన్ని, ఒక అవగాహన ఏర్పరచుకుంటే దాన్నే పర్సెప్షన్ అంటాం. అది వాస్తవం కాదు. మనకు తెలియని కోణాలు ప్రతి మనిషిలో చాలా ఉంటాయి, ఉండవచ్చు. బయటకు కనిపించేది ప్రొజెక్టెడ్ సెల్ఫ్, బిహేవియరల్ సెల్ఫ్ మాత్రమే. రియల్ సెల్ఫ్ లేకుంటే ఐడియల్ సెల్ఫ్ అనేది ఆ వ్యక్తికి మాత్రమే తెలుసు. కాబట్టి చూసేదంతా నిజం అనుకోమాకండి. ఓకే, అది మీ పర్సెప్షన్ మాత్రమే గుర్తించండి. అప్పుడు మీరు ఇతరుల అభిప్రాయాల్ని గౌరవిస్తారు. ఎందుకంటే ఇది నా పర్సెప్షన్ మాత్రమే. నీ పర్సెప్షన్ భిన్నంగా ఉండొచ్చు, ఎందుకంటే అది నీ అనుభవాల మీద, నీ విలువల మీద, నీ బిలీఫ్ సిస్టమ్ పైన డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి దట్ ఈజ్ యువర్ పర్సెప్షన్, దిస్ ఈజ్ మై పర్సెప్షన్ అనుకున్నప్పుడు ఎవరితోనూ విభేదాలు రావు, వచ్చే అవకాశాలు కూడా లేవు. నేను నమ్మింది నిజం అనుకున్నప్పుడే ఎవరితో అయినా మనకు గొడవ వస్తుంది. నేను నమ్మింది నిజం అనుకున్నప్పుడు, ఆ నిజాన్ని అందరూ ఒప్పుకోవాలనుకున్నప్పుడు, దాన్నే నువ్వు కూడా అంగీకరించి అవతల వాళ్ళని ఒత్తిడి చేసినప్పుడు మాత్రమే మన గొడవలు వస్తాయి. అలా కాకుండా దిస్ ఇస్ మై పర్సెప్షన్, యూ మైట్ హ్యావ్ డిఫరెంట్ పర్సెప్షన్, ఐ యాక్సెప్ట్ ఇట్ అనేది అనుకుంటే అస్సలు ఏ గొడవ రాదు. సో ఈరోజు మనం బిగ్ బాస్ ద్వారా తెలుసుకున్న అంశాలు ఏమిటి? 1, ఎవ్రీథింగ్ ఈజ్ ఏ పర్సెప్షన్. 2, 4 kinds of selves, and people know only the projected self and the behavioral self, not the real self and ideal self. అయితే వ్యక్తులుగా మీరు చేయాల్సింది ఈ రియల్ సెల్ఫ్కి, ఐడియల్ సెల్ఫ్కి, ప్రొజెక్టెడ్ సెల్ఫ్కి, బిహేవియరల్ సెల్ఫ్కి మధ్య వీలైనంత ఒకేలాగా ఉండేలాగా చూసుకుంటే మీరు సుఖంగా, సంతోషంగా ఉంటారు. ఓకే, సో ఇది ఈరోజు బిగ్ బాస్ పైన నా విశ్లేషణ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ పర్సెప్షన్ అనేది మీ జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో, మీ రియల్ లైఫ్కి, రియల్ సెల్ఫ్కి, ఐడియల్ సెల్ఫ్కి మధ్య డిఫరెన్స్ ఎంత ఉందో, లేకుంటే మీ రియల్ సెల్ఫ్కి, ప్రొజెక్టెడ్ సెల్ఫ్కి మధ్య డిఫరెన్స్ ఎంత ఉందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. నెక్స్ట్ వీక్ మరో సైకాలజీ కాన్సెప్ట్తో, బిగ్ బాస్ ద్వారా మరో సైకాలజీ కాన్సెప్ట్ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. నేను మీ సైకాలజిస్ట్ విశేష్.